దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ కార్యక్రమంలోకి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు కూడా అనేక మంది ఈ జీసస్ బ్లెస్సింగ్ గ్రేస్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి యొక్క ఛానల్లో మీరందరూ కనెక్ట్ అవుతున్నందుకై చాలా ప్రభు సన్నిధిలో నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రపంచమంతా దేవుని సువార్త ప్రకటించబడాలని, దేవుని యొక్క ఉన్నతమైన వాక్యాన్ని ప్రపంచ ప్రజలకు అందించబడాలని ఒక సదుద్దేశంతో దేవుడు ఇంటర్నెట్ ద్వారా కొద్ది నిమిషాల్లోనే అందరికీ చేరడానికి దేవుడు మంచి అవకాశాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే మనమందరము కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం. ఈ జనరేషన్లో, ఈ తరములో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే నిత్య నివాసము, పరలోక సంబంధమైన ఒక మహిమగల రాజ్యం అనేది ఒకటి ఉందనేసి దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన అంశం ఏంటంటే న్యూ జెరూసలేం, నూతన యెరూషలేము అనే ఒక శ్రేష్టమైన అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి. ఈ వాక్యం వినుచున్న దేవుని బిడ్డలారా, మీరు ఈ యొక్క వాక్యాన్ని వినుట ద్వారా, మరి ప్రార్థనలు ఏకీమించడం ద్వారా మీకు జరుగుతున్న మేలును బట్టి మాకు తెలియచేయండి. తర్వాత అనేక మందికి ఈ ఛానల్ని పరిచయం చేయండి. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిని ఈ యొక్క ఛానల్ అనేక మంది పరిచయం చేసి ప్రభు సేవలో మీరందరూ తోడ్పడతారనేసి నేను ఆశిస్తున్నాను. దాదాపు మన యొక్క ఛానల్లో దాదాపు 1,87,000 మంది కనెక్ట్ అయి ఉన్నారు. 1,87,000 మంది. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మీకు సువార్త ప్రకటించాలి, అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు, మీ ఇరుగు పొరుగు వారికి, మీ సెల్ ఫోన్లో కనెక్ట్ అయిన వారందరికీ ఈ యొక్క వాక్యాన్ని, ప్రార్థనలను మీరు పరిచయం చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలా మీరు ప్రభు సేవలో మాతో కలిసి ప్రేయర్ పార్ట్నర్స్గా, పరిచర్యలో ఒక పాలిభాగస్తులుగా మీరందరూ ఉండాలనే ఒక సదుద్దేశంతో ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఆ విధంగా మీరు ప్రభు పరిచర్యలో మా అందరికి తోడ్పడి మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని మనందరం కలిసి కడదాం. దేవునికి స్తోత్రం. ఆ విధముగా దేవుడు మన జీవితంలో చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి మనము ఈ లోకములో ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మనమందరము ఒక నూతన యెరూషలేం అనే పరిశుద్ధ పట్టణమునకు చేరుట కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి ఈ లోకంలో అనేక రకాల పట్టణాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో చూసినట్లయితే పెద్ద పెద్ద మెగా సిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద పట్టణాలు. దేవునికి స్తోత్రం. అయితే ఈ నూతన యెరూషలేం అనే ఒక పరిశుద్ధ పట్టణం అనేది ఒక అద్భుతమైన పట్టణము. అది దేవుని యొక్క వాక్యము ద్వారాను, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, దేవుడు తన కృప ద్వారా ఈ యొక్క నూతన యెరూషలేం అనే పరిశుద్ధమైన పట్టణాన్ని కట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోవుదునని ప్రభు వాగ్దానం చేశారండి. అయితే ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే,
దేవునికి స్తోత్రం. 4 విధాలైన స్థానాలు ఉన్నాయి, 4 విధాల స్థలాలు ఉన్నాయి. ఒకటి, దేవునికి స్తోత్రం, సియోను అనే ఒక పరిశుద్ధ స్థలము. రెండవది నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణము. తర్వాత నూతన ఆకాశము, నూతన భూమి. అయితే మనము గమనించినట్లయితే ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన పరిశుద్ధాత్మ యొక్క ఉపదేశం ఏంటంటే, ఒక నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణం గురించి ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, దేవుని చేత నిర్ణయించబడిన వారు, దేవుని సంకల్పములో ఆయన పిలుపుకు లోబడి ఒక ప్రతిష్ఠ జీవితము, ఒక పరిశుద్ధ జీవితము చేయువారు. దేవునికి స్తోత్రం. సియోను అనే పరిశుద్ధ స్థలానికి చేరుతున్నారు. అంటే వారు దేవుని సేవ చేయువారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవ కొరకు వారు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రభువు కొరకు ఎన్ని పరిస్థితులైనా సరే ఎదుర్కొని దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ఆ యొక్క మహిమగల సేవను చేయువారు సియోను పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు విశ్వాసుల గురించి, బిలీవర్స్ గురించి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణం గురించి రాయబడినది. దేవునికి స్తోత్రం. అయితే ఇజ్రాయెల్ దేశంలో సొలొమోను గారు కట్టించిన ఒక దేవాలయం గురించి అక్కడ మనం చూస్తున్నాం. అది అక్షరార్థమైన దేవాలయం. దేవునికి స్తోత్రం. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఆ నగరములో నివసిస్తున్నారు. అంటే ఆ ఇజ్రాయెల్ దేశములో, ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రపంచంలో ఇశ్రాయేలు దేశమునకు అనేక శత్రు దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ శత్రువుల మధ్యలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడుతున్నాడు. చుట్టూ కూడా అరబ్ దేశాలు ఉంటాయి. అయితే ఎప్పుడూ కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, బాంబులు వేసుకుంటూ ఉంటారు. అది అక్షరార్థమైన ఇశ్రాయేలు ప్రాంతంలో, అంటే ఆ యొక్క యెరూషలేము అనే ప్రాంతం గురించి మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన కృపలో కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన కృప చేత నడిపిస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. పైనున్న యెరూషలేము దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ 4వ అధ్యాయం 26వ వచనం గమనించినప్పుడు మీరు గమనించండి, ఇక్కడ పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆత్మీయ యెరూషలేము అను దేవుని సంఘమును చూపుచున్నది. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ప్రవేశించటానికి, దేవునికి స్తోత్రం, నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణములో ప్రవేశించట కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన వెతికి రక్షించుకున్నాడు. ఒక పరలోక సంబంధమైన యెరూషలేములో ప్రవేశించాలంటే మనమందరము కూడా దేవుని చిత్త ప్రకారముగా జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, విశ్వాసులు, దేవుని కొరకు జీవించు దేవుని బిడ్డలు, యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వారు, మారు మనస్సు పొంది నీటి ద్వారా బాప్తిసం తీసుకొని సంఘారాధనలో పాల్గొని అపోస్తుల బోధ యందును, రొట్టె విచ్చుట యందును, ప్రార్థన చేయడం యందును సహవాసము నుండే దైవ జనాంగము దేవుని యందు విశ్వాసముంచిన నమ్మకమైన విశ్వాసులు, వారిని దేవుడు ఒక నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణముగా దేవుడు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు గమనించినట్లయితే 13వ అధ్యాయము 14వ వచనం ధ్యానిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచున్న. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఎదురు చూడటం అంటే అర్థం ఏంటండి? వెతకటం. అవును, అనేకమైన కొత్త ఆత్మలు, అనేకమైన జనులు
దేవుని సంఘమనే ఒక నూతన యెరూషలేమనే మహిమ గల పరిశుద్ధమైన పట్టణములో ప్రవేశించాలని ప్రభు తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఇది మనం గమనించాలి. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనం కట్టుకున్న ఇండ్లు, మనం సంపాదించిన ఆస్తిపాస్తులు ఏవి మనతో రావు. కొంతకాలం ఈ తరములో అనుభవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే యుగాయుగములు నివసించే ఒక స్థానం అనేది దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేశాడు. ప్రపంచంలో అనేకమైన దేశాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు, కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు కలిస్తే పెద్ద పెద్ద మెగా సిటీస్, అంటే పెద్ద పెద్ద నగరాలు, మనకు పట్టణాలు కనపడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ధనికులు జీవిస్తూ ఉంటారు, స్థిరపడి ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే భూ సంబంధమైన నగరాలలో ఈ లోకముల నుండి ఒక రోజున మనం సంపాదించిన ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, మనం సంపాదించిన అది డబ్బు కానీ, బంగారం కానీ, లేకపోతే పొలాలు కానీ, బిల్డింగ్స్ కానీ, అది అన్నీ కూడా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇది వాస్తవం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, మనము చనిపోయినప్పుడు ఏది కూడా మనము తీసుకుని వెళ్ళలేము. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన డబ్బు, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు అవి మనకు శాశ్వతమైన కావు అనేసి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నిత్యత్వములో, నిత్య జీవములో, నిత్య రాజ్యములో ఒక మహిమ గల స్థలం అనేది ఒకటి ఉంది విశ్వాసులకు. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి. యేసు క్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరం క్రితం ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, మనలందరినీ కూడా ఆ నూతనమైన యెరూషలేములో, ఆ మహిమ గల రాజ్యములో, ఆ పట్టణములో ప్రవేశింపచేయడానికి కల్వారి శిలువ పైన యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క బల్యాగమును అర్పించి నిబంధన రక్తమును, పరిశుద్ధ రక్తమును ఆయన మన కొరకు చెందించారు. అంటే మనందరికీ నిత్య జీవం ఇవ్వటానికి, ఇటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం ఇవ్వటానికే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 14 మొదటి 2 వచనాల్లో, యోహాను సువార్త 14 మొదటి 2 వచనాల్లో గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి. 14 మొదటి 2 వచనాల్లో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. దీన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన 2020 సంవత్సరం క్రితం వచ్చారు. మనందరి కొరకు తన ప్రేమను చూపించాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని ప్రభు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వారు ఏ దేశస్తులైనా సరే, ఏ ప్రాంతంలో ఉన్న వారే సరే, ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అతిథి కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనగా యేసు క్రీస్తు ప్రభుని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు ప్రభువుని రక్షకుడుగా ఈ లోకానికి పంపించడం ద్వారా మనకు ఆ రాజ్యములో ప్రవేశించడానికి ప్రభు మనకు ఆయన యొక్క ఏర్పాటు మనం చేసి ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, మన కొరకు నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము సిద్ధపరచు కొరకై ఆయన వెళ్ళి ఉన్నారు. ఆయన ఏ విధముగా వెళ్ళి ఉన్నారో అదే విధముగా తిరిగి రాబోతున్నారు. హల్లెలూయా. విశ్వసించిన వారందరూ చేతులెత్తి దేవుని స్తోత్రించండి. హల్లెలూయా. మనకంటే ముందుగా కొంతమంది పరిశుద్ధులు, నీతిమంతులు ఆయన మహిమల రాజ్యములో చేరి ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మరలా తిరిగి రాబోతున్నాను కనుక నేనుండు స్థలములో మీరును ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతున్నాను. చాలా అద్భుతమైన విషయం. దేవుడి గమనించినట్లయితే ఇక్కడ
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభువైన యేసు క్రీస్తు వారు నేను ఒక స్థలము మీకు సిద్ధపరచెదను అని వాగ్దానం చేసి ఉన్నారు. ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారండి? అవును, మా కొరకు ప్రభువారు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నారు. అక్కడ నుండి దేవుడు మనకేంటి, మనము ఈ లోకములో ఎలాగ సిద్ధపడాలి, ఏ విధముగా ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగాలి, ఏ విధముగా ప్రార్థన జీవితంలో క్రైస్తవ విశ్వాసమును ఎలా కాపాడుకోవాలి. అయితే అనేక మంది పరిశుద్ధులు మంచి పోరాటము పోరాడితేని అపోస్తలుడైన పౌలు గారు అంటారు, తిమోతి పత్రిక రాస్తూ అంటాడు, దేవునికి స్తోత్రం, మంచి పోరాటము నేను పోరాడితేని. తిమోతికి రాసిన పత్రిక గమనించండి. దేవుడి యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడితిని, నా పరువు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుంది. హల్లెలూయా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. మంచి పోరాటము పోరాడుతుంది. ఎవరంటున్నారండి ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. తిమోతికి రాస్తూ అంటున్నాడు, దేవునికి స్తోత్రం. మంచి పోరాటం. ప్రతి ఒక్క సేవకుడు కానీ, విశ్వాసులు కానీ, క్రైస్తవులు అని చెప్పుకునే దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు ఒక మంచి పోరాటము పోరాడాలి. హల్లెలూయా. చాలామంది అనేక విషయాల్లో పోరాడుతూ ఉంటారు. సినిమా రంగంలో కొంతమంది, సినిమా ఇండస్ట్రీలో చాలామంది వారొక పోరాటంలో ఉంటారు. కొంతమంది క్రికెట్ మ్యాచ్లో వారొక పోరాటం ఉంటారు. కొంతమంది వీళ్ళని గమనించండి, అనేక విషయాల్లో పోరాడుతూ ఉంటారు. అనేక రకాలుగా డబ్బు సంపాదించడంలో అనేక రకాలుగా పోరాడుతూ ఉంటారు. అనేక మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. వ్యాపార రంగంలో కానీ అనేక రకాలైన పోరాటాలు. ప్రస్తుత కాలంలో మనిషికి విలువ తక్కువైపోయింది. కరోనా ముందు కొంచెం మానవునికి విలువ ఉండేది. స్త్రీలకు, పురుషులకు, మానవులు అని చెప్పుకున్న మానవ జాతి కొంచెం విలువ ఉండేది. ఎప్పుడండి? కరోనా ముందు, కరోనా రాకముందు. కరోనా అనే ఒక భయంకరమైన వైరస్ ఈ ప్రపంచంలో రాకముందు మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఆ కరోనా వచ్చిన తర్వాత దాదాపు కొన్ని కోట్ల మంది ఆ వైరస్ వలన చనిపోయారు. కొంతమంది బ్రతికి మనమందరం బయటపడ్డాం ఆ టర్ములో. అయితే గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఆ కరోనా కాలంలో అసలు ఒకరింటికి ఒకరు వెళ్ళటానికి కానీ, ప్రయాణాలు చేయటం కానీ, ఫంక్షన్లు వెళ్ళటానికి కానీ ఏ మాత్రం కూడా ఏంటండి భయపడేవారు, వెళ్ళలేకుండా ఉండేవారు. అంత భయంకరమైన కరోనా వైరస్ వలన కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో, భారతదేశంలో అనేక మంది చనిపోయారు. ఇది మనకు తెలిసిన సత్యమే. అయితే గమనించండి, కరోనా తర్వాత మనిషికి విలువ తక్కువ అయిపోయింది, డబ్బుకు విలువ వచ్చిందండి. దేనికి వచ్చిందండి? డబ్బుకి విలువ వచ్చింది. డబ్బు కోసం గమనించండి, ఎన్నో రకాలైన ప్రయత్నాలు మానవుడు చేస్తూ ఉన్నాడు. ప్రతి ప్రయత్నంలో కూడా గమనించాల్సిన సత్యం ఏంటంటే, దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దేవుని యొక్క నడిపింపు ప్రకారముగా, దేవుని యొక్క ఆత్మ ప్రకారముగా ఎందరూ జీవిస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే, మనకు భూమి మీద స్థిరమైన నివాసం మనకు లేదు, నిలవలను పట్టణం మనకి ఇక్కడ లేదు. దేవుడు ఏర్పాటు చేయబడిన ఒక నిర్ణయించిన ఒక నిత్య జీవం అనే, ఒక మహిమగల రాజ్యం అనే ఒక స్థలం అనేది ఒకటి ఉంది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క విశ్వాస జీవితంలో, పరిచర్య జీవితంలో, ప్రతిష్ట జీవితంలో, ప్రార్థనా జీవితంలో చాలా నమ్మకంగా ఉండి అనుభవపూర్వకముగా అంతరంగం నుండి మాట్లాడుతున్నాడు. మంచి పోరాటము పోరాడుతుంది.